కడప జిల్లా బద్వేలులో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక వైసీపీ నేతల ఆధ్వర్యంలో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు చేపట్టింది. ఈ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి మరియు వైసీపీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసనలు తెలియజేశారు. అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పెద్ద ఎత్తున గలమిప్పడానికి మేమందరం కూడా మరి ఒక ప్రొఫెషన్ చేసుకుంటూ ఈనాడు నియోజకవర్గ కేంద్రాల్లో వారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వమని చెప్పి మా అధ్యక్షులు చెప్పడం జరిగింది. అందులో కారణంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో దరిదాపు 1 కిలోమీటర్ దూరం అంతా కూడా ఈ పట్టణ వీధుల్లో మేమందరము పాల్గొని మరి అనేక స్లోగన్స్ ద్వారా మా నిరసన వ్యక్తం చేశాం. ముఖ్యంగా ఇందులో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలను పెంచము, ఖచ్చితంగా వీలైతే తగ్గిస్తాము అనేటటువంటి హామీ అనేక పట్టణాల్లో ఆయన ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ప్రవృత్తి నైజము ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. వారు చాలా కాలం ముఖ్యమంత్రిగా చేసినారు. చెప్పిన హామీలను నెరవేర్చకుండా హామీ ఇస్తారు, దానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఏదో మేలు జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, ఎందుకంటే ఆయన సూపర్ 6 అన్నీ కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. అదంతా నిజం అనుకున్నారు. జగనన్న ప్రభుత్వం అంతా ఏదో చెడ్డ చేసింది అనేటువంటి ఒక స్లోగన్ పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చారు. కానీ ఈనాడు ఏం జరుగుతుందా అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అనేక విషయాల్లో ఆయన చెప్పిన వాగ్దానాలకు చేస్తున్న పనులకు ఎక్కడ కూడా పొంతన లేని విధంగా ఈనాడు ముందుకు పోతున్నారు. అందులో ఇప్పుడు మనమంతా కూడా రైతులకు ఎంతో మేలు చేసుకుంటామనుకుంటున్నారు. కానీ రైతులకు ఏ మేలు కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి మరి పరిస్థితులు కనపడలేదు. అంతకంటే ముఖ్యంగా ఈనాడు ఈ విద్యుత్ ఛార్జీలు మనందరికీ తెలుసు. ప్రతి కుటుంబానికి, ఎందుకంటే ఇప్పుడు విద్యుత్తును ఉపయోగించిన వ్యక్తి కుటుంబం లేదు. ఇందులో 15,500 కోట్లకు పైగా ఒక 2 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున పెంచారు. ఇదే జగనన్న 5 ఏళ్లలో కూడా అతి స్వల్పంగా మరి పెంచితే ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ఛార్జీలు పెంచారు. ₹1.05 యూనిట్ మీద పెరిగితే ఆవరేజ్గా 400 యూనిట్లు మనం పెంచితే ప్రతి కుటుంబం మీద కూడా ₹400 పైగా ఈనాడు భారం పడేటువంటి అవసరం. అందుకంటే ముఖ్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఉండేది. అదంతా కూడా ఆయన తీసేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారు, ఎన్ని ఘోరాలు జరుగుతాయి అనేటువంటిది మరి మళ్ళీ చూడాల్సింది. ఈనాడు ఇక్కడ చూస్తున్నాం, మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఈనాడు నెలకొన్నది. రాష్ట్ర ఆఫీస్ పిలుపు మేరకు ఈరోజు 175 నియోజకవర్గాల్లోనూ విద్యుత్ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అయితేనేమి మిగతా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున చేస్తున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా
ఎంత దారుణమైన పరిపాలన సాగుతుందో, ఎంత దుర్మార్గమైన పరిపాలన సాగుతుందో అనేది అందరికీ తెలిసిన విషయమే. సో చెప్పింది మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున సూపర్ 6 అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి గెలవడం ఆయన నైజం. సో ఆ రకంగానే ఈరోజు చేస్తున్న పరిస్థితి అన్నమాట. చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక హామీలు ఇచ్చిన దాంట్లో ఒక పెన్షన్ పెంచడం తప్ప మిగతా ఏం చేసింది లేదన్నమాట. అప్పు చేయడం తప్ప అన్నమాట. 20 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది అన్నమాట. ఈ మన దళాలను తాకట్టు పెట్టుకుని చేయడం జరిగింది. అది కూడా ఎవరికి ఉపయోగపడని విధంగా దాన్ని లంచాలు కమిషన్ల రూపంలో ఉపయోగించుకుంటున్న పరిస్థితి కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. సో దాంట్లో భాగంగా సంపద సృష్టి అని చెప్పేసి సంపద సృష్టించడంలో విఫలమైపోయి ఇప్పుడు ప్రజలను పీడించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి అన్నమాట. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు దాదాపు 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారం మోపే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిల్లు కట్టే కార్యక్రమం. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు గోవింద్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టుగా సో ప్రతి ఒక్క ఇంటికి పైన 400 నుంచి 500 రూపాయలు వాళ్ళకు ఛార్జెస్ పెంచే కార్యక్రమం అంతా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో ఇదొకటే కాదు, ఉచిత ఇసుక అని చెప్పినారు, ఉచిత ఇసుక ఇచ్చింది లేదు, ఏమీ లేదన్నమాట. ఊరికే మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకున్నారు తప్ప ఇంకో కార్యక్రమమే లేదు. ఉచిత ఇసుక లేదు, ఏమీ లేదన్నమాట. అదే కాకుండా ఈ ప్రభుత్వం వల్ల చేసిందల్లా ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా భయభ్రాంతులు చేసే కార్యక్రమం, అలాగే సోషల్ మీడియా వాళ్ళంతా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినారు తప్ప ఇంకొక కార్యక్రమం ఏం లేదు. సూపర్ 6లో చాలా హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు, ఒక్కటే అమలు చేసిన పరిస్థితి లేదన్నమాట. అమలు చేయకపోగా ఈ రకంగా ప్రజలను దండుకునే కార్యక్రమం, వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి. లోకల్ లీడర్స్ అన్నా వదిలినారా అంటే లోకల్ లీడర్స్ కూడా లోకల్ లీడర్ ట్యాక్స్ వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అన్ని విధాల ఇసుక పైన, మట్టి పైన, ఏదైనా షాపుల పైన ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం లేదు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము గలమెత్తి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇంత భారం పెడుతూ ఉంటే మేము గమనుండడం అనేది నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. అందుకోసమే మేము అలా ఉండకోకుండా, ఎందుకంటే ఒక సంవత్సరం అన్న టైం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వానికి అనుకున్నాం. కానీ డిమాండ్ చేస్తున్నాయన్నమాట. సమస్యలు సృష్టించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సృష్టించిన సమస్యలే అన్నమాట. ఈ సమస్యలను ఖచ్చితంగా ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకుపోవాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేటట్టుగా చేయాలి. ఎందుకంటే పెంచిన విద్యుత్ ఛార్జీలు అన్నీ కూడా తగ్గించాలి అని చెప్పేసి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం. ఇప్పటికైనా తగ్గిస్తే మంచిది. అదే కాకుండా దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో 200 యూనిట్లు అనేది ఫ్రీగా ఇచ్చే ఇది సబ్సిడీ అన్నమాట. సో అది కూడా ఎత్తేసిన పరిస్థితి అన్నమాట. సో ఇదే కాదు, ఈ 6 నెలల కాలంలో అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే విద్యా దీవెన వచ్చిండు, తర్వాత అమ్మఒడి వచ్చిండు, రైతు భరోసా వచ్చిండు, ఈ రకంగా అందరికీ ఉపయోగం ఉన్న పరిస్థితి ఉందన్నమాట. సో అటువంటిది లేకోకుండా ఈరోజు రైతులకు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు, ఏమీ లేదన్నమాట. ఎందుకంటే పంట నష్టపోయి రైతులందరూ ఇబ్బంది పడుతున్నా కూడా దాన్ని కనికరించే వాళ్ళు లేరు, దాన్ని చూసేవాళ్ళు లేరు, దాన్ని కొనుక్కునే వాళ్ళు లేరు. మద్దతు ధర ప్రకారం ఒక కేజీ కొనుక్కున్న పరిస్థితి కూడా లేదన్నమాట. సో అదే కాకుండా ఈరోజు పిల్లలందరూ కూడా చాలా దారుణం అన్నమాట. వాళ్ళందరినీ కూడా ఫీజులు వాళ్ళతో కట్టకపోతే, ఫీజులు ఈకపోతే, ఎందుకంటే ఈ విద్యా దీవెన పడలేదు కాబట్టి వాళ్ళందరికీ ఫీజులు కట్టే లేదు కాబట్టి పిల్లల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మీరు డబ్బులు కట్టండి, లేకుంటే పరీక్ష రాయించము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట. అన్ని రకాలుగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అన్నమాట, పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకునేమని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసన కార్యక్రమం మా జిల్లా ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు మా పెద్దలు టీసీ గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో బద్వేల్ కాన్స్టిట్యున్సీలోని వైసీపీ నాయకులం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మనందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అలివిగాని హామీలు, అదేవిధంగా జగనన్న మీద లేనిపోని అబండాలు, అప్పులు చేశారు. ఇలాంటివన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి
అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసిన కార్యక్రమం ఏమంటే ఈ 6 నెలల్లో ఒక 70,000 కోట్ల అప్పు తేవడము, అదేవిధంగా సంపద సృష్టిలో భాగంగా ఈరోజు వాళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచి 15,485 కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క పెన్షన్ తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. ఇవంతా కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల తరపున నిలబడి వైసీపీ పార్టీ ఈ పోరాటం అనేది మేము చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ పెంచిన ఛార్జీలను ఏదైతే రేపు జనవరి నుంచి యూనిట్ పైన ₹8 పెరిగిన రేటు పడబోతుంది, వాటన్నిటిని కూడా తగ్గించాలి. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో 200 యూనిట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ ఫ్రీగా విద్యుత్ ఇచ్చారు దాన్ని వీళ్ళు కూడా కొనసాగించాలా. ఎందుకంటే ఇంతకుముందు కూటమి ప్రభుత్వం అధికారంలో వాళ్ళు దిగిపోతున్నప్పుడు కూడా 74 కోట్ల వాళ్ళు 100 యూనిట్లు మాత్రమే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన్నారు 14 నుంచి 19 వరకు. అది కూడా పూర్తిగా డిస్కామ్లకు చెల్లించకుండా 74 కోట్ల రూపాయలు బకాయి పెడితే అది కూడా ఓన్లీ ఎస్సీ కాలనీస్ సార్, అది కూడా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి దాన్ని తీర్చడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వెంటనే ప్రజల పక్షాన నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలి. సో ప్రజల తరపున నిలబడి వైసీపీ పార్టీ ప్రతి పోరాటం కూడా రైతుల పక్షాన నిలబడటం కానీ, పెంచిన కరెంట్ ఛార్జీలు కానీ ప్రతి విషయంలో కూడా ప్రజల తరపున నిలబడి మేము అడుగుడుగున పోరాటం చేస్తాము. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కూడా మీ అందరి తరపున తెలియపరుచుకుంటున్నాం. వెంటనే ఇవన్నీ కూడా ఉపసంహరించుకోవాలన్నది మా అందరి